మంచి బిడ్డలారా, నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్దాం. యూదా పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం. ప్రియులారా, ఆ, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మనకందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నము చేయుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యూదా రాస్తూ ఉన్నాడు, ప్రియులారా, మనకందరికి కలిగేడు రక్షణను గురించి అని అంటున్నాడు. అంటే ప్రతి క్రైస్తవుడు మొదటగా రక్షింపబడ్డా లేదా? ఇది ఏ రక్షణ గురించి చెప్తున్నాడు యూదా? చెప్పాలి నాన్న, ఏ రక్షణ గురించి? కడవరి కాల రక్షణ మనకు కలుగునట్లు, కడవరి కాల రక్షణ మనకు కలుగునట్లు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం ఏం చేయాలట? పోరాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆ బోధ కొంచెం కఠినంగా ఉంటుంది. ఆ బోధను కొంచెం అనుసరించనీకి ప్రజలు కష్టపడతారు, ఇబ్బంది పడతారు. ఆ బోధను అంగీకరించలేరు, ఆ బోధ ప్రకారము బ్రతకలేరు. అది వారి వల్ల కాదు గనక మీరేం చేయండి అంటే పిల్లలు, దాని కొరకు కొంచెం పోరాడండి. ఒక పోరాటమే చేయాలి అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీ పత్రికలో ఏమన్నాడు ఆయన? మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరించలేదు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే రక్తము కారునంత పోరాటం దేనితో? పాపముతో. మానవులమైన మనం ఎక్కడి నుంచి వచ్చామంటే, ఒకటి లోకంలో నుంచి వచ్చాం, రెండవది పాపములో నుండి వచ్చాం గనక బిడ్డలారా, అది మనల్ని వదిలిపోవాలి. లోకం మనల్ని విడవాలి, పాపం మనల్ని విడవాలంటే దానితో మనం ఒక పోరాటం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల ద్వారా మనకు హెచ్చరిక జారీ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు చెప్పండి నాన్న, అవునంటారా కాదంటారా? ఇది వాస్తవం. దేవుడు చెప్పిన మాట ఏదైనా సత్యమే. ఎందుకనంటే మన వల్ల కావడం లేదు. మీరు ఇంకా పోరాడుతున్నారు కానీ ఓడిపోతున్నారు. ఈ పోరాటంలో ఇంకా పాపంతో పోరాడే విషయంలో ఓడిపోతున్నారు, లోకం విషయంలో ఓడిపోతున్నారు, ధనం విషయంలో ఓడిపోతున్నారు, స్త్రీ విషయంలో ఓడిపోతున్నారు, అన్ని విషయాల్లో ఓడిపోతున్నాం కానీ గెలవడం లేదు. చాలా మంది గెలవడం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓడిపోతున్నారు చాలా మంది. దేవుడు ఏమంటున్నాడు? మీరు ఓడిపోవద్దు, మీరు పోరాడండి, మీరు గెలవండి అని ఒక హెచ్చరిక మనకు జారీ చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి అప్పగింపబడింది నాన్న? పరిశుద్ధులకు. ఎవరికి? పరిశుద్ధులకు, అపోస్తలులకి అప్పగింపబడిన బోధ నిమిత్తము మనము పోరాడాలి. ఏంటి ఆ బోధ అనంటే దాని గురించి మనము నేర్చుకుంటున్నాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మాట మీ గుండెలో రాసుకోవాలి. ఏంటి? పోరాడి గెలవకపోతే మనకు కడవరి కాల రక్షణ. అర్థమవుతుందా నాన్న? మీరు పోరాడాలని చెప్తున్నాడు. మీరు పోరాడి గెలవకపోతే, ఓడిపోతే మీకు కడవరి కాల రక్షణ లేదు, అనగా పరలోకం లేదు. పోరాడి గెలిస్తే పరలోకం, ప్రభుతో పాటు యుగాలు బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి జీవన సంబంధంలో మనం ఏం చేయాలి? మనము పోరాడాలి. మనం యుద్ధ రంగంలో ఉన్నామని నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. నరుని యొక్క జీవితకాలం అంతా ఏం చేయాలి? అతనొక పోరాటం, ఒక యుద్ధం. అన్నిటి కొరకు పోరాడాలి. తిండి కొరకు, బట్టలకు, అన్నిటి కొరకు, పరిశుద్ధత కొరకు, నీతి కొరకు, అన్ని విషయాల్లో, దేవుని విషయంలో సువార్త పక్షంగా పోరాడాలి. అర్థమవుతుందా? ప్రతి విషయంలో పోరాటము క్రైస్తవునికి ఉన్నది. ఏది కావాలన్నా పోరాడి గెలవాలి. రాహేలు తన అక్క విషయమై పోరాడి గెలిచింది. యాకోబు ఏం చేశాడు? పోరాడి ఆశీర్వాదం నిమిత్తమై పోరాడి గెలిచాడు. ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడు? నువ్వు నరులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయేలే అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక మంది యాకోబులు ఓడిపోతున్నారు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్, మీరందరూ పోరాడి గెలుచుదురు గాక, కడవరి కాల రక్షణను మీరు పొందుదురు గాక, పరలోకంలో ప్రభుతో పాటు యుగాలు జీవించుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి నాన్న, అపోస్తలులకు ప్రవక్తలకు అపోస్తలులకు పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ ఏంటి? ఇప్పుడు చదవండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం ఎక్కడి నుంచి 36 నుంచి చదువు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, ఏమైందంట వారికి? అది హృదయంలో ఏమైందంట వారికి? నొచ్చుకున్నారు. ఏ మాట వినగానే, ఒరే బాబు, మీరే యేసు ప్రభువును చంపారు, సిలువ వేసి చంపారు. ఇప్పుడు తప్పు చేసినవురా, నువ్వు దొంగవురా, నువ్వు నరహంతకునివురా, నువ్వు వ్యభిచారివిరా, నువ్వు తాగుబోతురా, నువ్వు తిరిగిపోతురా అంటే వారికి కోపం వస్తుందా రాదా? అలానే వీరు కూడా కోపం వచ్చింది, బాధ అయింది, గుండెలో పొడిచినట్టు అయింది. కానీ ఏమన్నారు వీరు? సహోదరులారా, ఇంత మాట అన్నాడు ఏంటి అని. సరే అంటే అన్నావు, ఓకే పర్వాలేదు, సరే మేము మా ప్రజలే యేసు ప్రభుని చంపాం, ఓకే. అయితే సహోదరులారా, మేము ఏమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు ఇప్పుడు స్టార్ట్ అయింది అపోస్తలుల బోధ. నొప్పి తగిలిందని సంఘాన్ని విడిచి వెళ్ళిపోతావా? నొప్పి తగిలిందని దేవుణ్ణి వదిలి వెళ్ళిపోతావా? నొప్పి తగిలిందని దేవుని వాక్యాన్ని మార్చేస్తావా? తెలివి తక్కువ ప్రజలు ఉన్నారు ఈ లోకంలో. క్రైస్తవులే. లోకస్తులను మనం ఎందుకంటామండి? వారికి దేవుని వాక్యం తెలియదు, దేవుని గురించి తెలియదు కనుక మనం లోకస్తులను అనే పని లేదు. లోకస్తులకు సువార్త చెప్తాం. అయ్యా, యేసు ప్రభు దేవుడు అండి, నమ్ముకోండి, రండి, పరలోకం దొరుకుద్ది, లేకపోతే నరకం పోతారు బిడ్డ, జాగ్రత్త, మీ ఆత్మను కాపాడుకోండి, మీ చేతిలోనే ఉన్నదని ప్రేమగా వాళ్ళకి చెప్తాం. విన్నాడు, వినకపోతే పోతాడు. మనకేం పని? మన పని చెప్పడం. దట్స్ ఇట్. మన పని ఏంటి నాన్న? చెప్పడం. దేవుడు మనల్ని చెప్పమన్నాడు, ప్రకటించమన్నాడు కనుక ప్రకటించడం, ప్రార్థించడం వాళ్ళు మారాలని. ఒకవేళ వినడం వినకపోవడం అనేది అన్యులది. కానీ క్రైస్తవులకు నిక్కచ్చిగా ఖచ్చితంగా చెప్పాల్సింది దేవుని వాక్యం. ఆమేన్. సత్యమును ప్రకటించాలి, ఉపదేశమును ప్రకటించాలి. దేవుడు చెప్పిన ప్రతి మాటను క్రైస్తవుడు అనబడిన ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన భారం, బాధ్యత మన మీద ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మన సేవకుడు అనేవాడు క్రైస్తవునికి ఏం చేయాలి? బుద్ధి జ్ఞానం చెప్పుకొని ప్రభు రాకడకు ప్రజల్ని సిద్ధపరచాలి. ఇది సేవకులమైన మా బాధ్యత, మా భారం. వాక్యాన్ని చెప్పినప్పుడు నొప్పి తాకిందని వాక్యాన్ని విడిచిపెట్టిపోతావు, సంఘాన్ని మార్చేస్తావు, సంఘాన్ని విడుస్తావు. నీలో ఏముంది? వారి క్రియలు చెడ్డమైనందున వారు దేవుని యొద్దకు రారు. నీ క్రియలు చెడ్డాయి రాబాయి, నీ క్రియలు చెడ్డాయి, నీ పనులన్నీ చెడ్డాయి. నువ్వు పనికి మాలిందని నువ్వు పనికి మాలిన వాడవు. ఇంకా తిరుగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, మోసగాళ్ళు, పనికి మాలిన నీచమైన హేయమైన కార్యాలు చేస్తూ బ్రతికేవారు. నీ క్రియలు చెడ్డవి కనుక నువ్వు దేవుని దగ్గరికి రావు, సరైన సత్యం దగ్గరికి రావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు పేతురు? అపోస్తలుల బోధ ప్రారంభించాడు. ఇది అపోస్తలుల బోధ మూలోపదేశం ఎక్కడ వేయబడింది? ఎన్నడు? పెంతెకొస్తు దినము నాడు. యేసు ప్రభు చెప్పాడు, ప్రవక్తలు చెప్పారు, అనేక విషయాలు చెప్పారు, ప్రవక్తలు చెప్పారు. ఆ తర్వాత యేసు ప్రభు ప్రకటించాడు. ఆ తర్వాత అపోస్తలు ప్రకటించడం ప్రారంభించారు. ఇది అపోస్తలుల బోధ అంటారు. ఏంటి అపోస్తలుడు అయిన పేతురు నిలబడి వేసిన బోధ ఏంటి నాన్న? చదువు. పేతురు, మీరు మారు మనస్సు పొంది, అయ్యలారా మేమేమి చేద్దామని ఆ ప్రజలు అపోస్తలులను అడిగినప్పుడు పేతురు వారి ప్రజలందరి మధ్యలో నిలబడి పేతురు ప్రసంగించడం ప్రారంభించాడు. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము, మీ పాపాలు క్షమించబడాలి నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము నీకును
మీకును మీ పిల్లలకును మీ పిల్లలకును దూరస్తులందరికి అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికి చెందునని వారితో చెప్పాను. అందరూ ఆమేన్ చెప్తారా గట్టిగా? ఆమేన్, హల్లెలూయా. ఒక్క మొదటి మెట్టు యేసు దగ్గరికి రావాలంటే, యేసు ప్రభు దగ్గరికి రావాలంటే వాడు ఏం చేయాలి? మొదటి మెట్టు అది. మొదటి మెట్టు ఏంటిది నాన్న? ఈ మారు మనసును గురించి బోధించే సేవకులు ఎందరు? ఈ మారు మనసును గురించి, మారు మనసు పొందే క్రైస్తవులు ఎందరు? మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించే దేవుని పరిశుద్ధులు ఎందరు? ఇది ఆలోచన చేయాలి బిడ్డ, ఆలోచన చేయాలి. లోకం వద్దన్నావు, పాపం వద్దన్నావు, ఆచారాలు వద్దన్నావు, సాంప్రదాయం వద్దన్నావు, విగ్రహారాధన వద్దన్నావు, వ్యభిచారం వద్దన్నావు, పాపం వద్దన్నావు, తాగుడు వద్దన్నావు, తిరుగుడు వద్దన్నావు. వద్దనే కదా నాన్న నువ్వు దేవుని దగ్గరికి వచ్చింది. వద్దనా కావాలన్నా? ఆ గుంపులో ఆ పాట పాడితే ఈ గుంపులో ఈ పాట పాడతానన్నావా? ఏమని వచ్చినవరా దేవుని దగ్గరికి? వద్దనే కదా వచ్చింది. ఇప్పుడు మారు మనసు అంటే నీ మనసు మార్చుకునే కదా దేవుని దగ్గరికి వచ్చింది. మనసు మార్చుకొని దేవుని దగ్గరికి వచ్చిన నీవు మళ్ళా నీ మనసు లోకం మీదకి ఎట్లా పోతుంది? పాపం మీదకి ఎట్లా పోతుంది? ఆచారాల మీదకి ఎట్లా పోతుంది? సాంప్రదాయాల మీదకి ఎట్లా పోతుంది? ఎలాగ పోతుంది నాన్న మీ మనసు? తాగుడు మీదకి ఎట్లా పోతుంది? వ్యభిచారం మీదకి ఎలాగ పోతుంది? దొంగతనం మీదకి ఎలాగ పోతుంది? ఇతరులను మోసం చేయాలని మనసు నీకు ఎక్కడిదిరా? ఇవన్నీ అడిగితే వాడు మంచోడు కాదు. అంతేనా? ఇవన్నీ అడిగితే వాడు మంచోడు కాదు. సత్యం చెప్పితే వినట్లేదురా ప్రజలందరూ. అని వీనికేం లేదు, మారు మనసు లేదు. మారు మనసు అక్కర లేని 99 నీతి మంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయం పరలోకంలో. మరి మారు మనసు అక్కర్లేని 99 మంది మందిరంలో కూర్చుంటే పరలోకంలో ఏం కలుగుతుంది? దుఃఖం. అదిరా విచారం. దీని ముఖం పాడుగాను, వీని ముఖం పాడుగాను. ఏ ముఖం పెట్టుకొని వచ్చినవరా దేవుని దగ్గరికి? బుచ్చగా బుచ్చగా ఏమనుకుంటున్నాను వచ్చినవరా దేవుని దగ్గరికి? మారు మనసు లేదు, బుచ్చముదానా ఎందుకు వచ్చినావు నువ్వు? పరలోకంలో దేవదూతలు బాధపడతాయట. వీడు ఇంకెప్పుడు మారుతాడు, ఈ పనికి మాలింది ఇంకెప్పుడు మారుతుంది అని బాధట. బాధ. మీకు ఆ బాధ లేదు, ఆ చింత లేదు. మన బ్రతుకులు మారును గాక. మారు మనసు పొందాలి నాన్న. ఈ మనసుకు నేను అందుకే ఈ మనసుకు పెట్టిన పేరేంటిదో తెలుసా? నేనేం పెట్టినా? ఏ కుక్క? ఉత్త కుక్క కాదు, బజార్లు తిరిగే కుక్క, బజారు కుక్క. ఈ మనసుకు ఏం పేరు? బజారు కుక్క. మనిషి మనసు ఎక్కడ తిరుగుద్ది నాన్న? ఎక్కడ తిరుగుద్ది? మనిషి ఇక్కడ ఉంటాడు కానీ మనసు ఎక్కడ తిరుగుద్ది? తన మనసును అదుపులో పెట్టుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. ఎవరి మీద పడితే వారి మీద మనసు బారేసుకోవద్దు. దేని మీద పడితే దాని మీద మనసు బారేసుకోవద్దు. నీ మనసును భద్రంగా కాపాడుకోవాలి. నీ మనసు నిండా ఎవరుండాలి? దేవుడే ఉండాలి. దేవుని ఆలోచన. నీ మనసు అంతా దేవుని మీదనే ఉండాలి. ఆమేన్. నీ మనసు అంతా ఆరాధన మీదనే ఉండాలి. హల్లెలూయా. నీ మనసు అంతా దేవుని వాక్యం మీదనే ఉండాలి. నీ మనసు అంతా ఎంతసేపు నీతిమంతుడు పరిశుద్ధుడు సంపూర్ణతలోనికి ఎదుగునట్లుగానే నీ మనసు అంతా దాని మీదనే ఉండాలి. ఏం స్నానాలు చెప్పిస్తానరట సరిత? మంగళ స్నానాలు చెప్పిస్తానరట. పసుపు ఏదక్క? పసుపు పెట్టవా? పుయ్యవా? రాయవా? ఇంకేమేమి పెట్టాలి? జల్లెట్ల పూలు బట్టి ఈ మధ్య అదేనా? పూలల్లో పూలు పోసి, పూలతోనే వస్తుందమ్మా రంగు. పూలు పోసి సిగ్గు చెటు. దేవుని ప్రజలు, క్రైస్తవులమైన మనము దేవుని వాక్యానుసారంగా బ్రతకాలే కానీ లోక సంబంధాలు బ్రతికినట్లుగా మనం బ్రతకొద్దు. నేను అందుకే అంటున్నాను, లోకాన్ని విడిచావా, లోక సాంప్రదాయాలు విడిచావా, పాపాన్ని విడిచావా, విగ్రహారాధన విడిచావా, వ్యభిచారాన్ని విడిచావా, త్రాగుడు విడిచావా, దొంగతనం విడిచావా, మోసం ఇతరులను వంచడం విడిచావా? లోకమును దాని ఆశ గతించిపోతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి శరీరానుసారమైన మనసు ఏంటిదంటే నాన్న? మరణం. అంటే చచ్చిపోతావు అని తెలిసి చస్తున్నావు అని తెలిసి శరీరం మీదనే పెట్టుకుంటున్నావు మనసంతా. ధరించుకో, తిను, సుఖించు, తాగు. శరీరం పాప శరీరం.
వస్త్రాలు, ఆభరణాలు, అలంకరణ, పువ్వులు, కట్టు బట్టు. నేను అదే అంటున్నాను, ఇది అన్యజనులకు సంబంధించింది. ఒక ఆమె తిట్టింది బాగా భయంకరంగా, ఏయ్ నువ్వు నిజమైన క్రైస్తవురాలు అయితే మా గాజులు నీకెందుకే, లా మీదికలు దిగలే, మా మెట్టలు నీకెందుకే, మా తాలిబట్టు నీకెందుకే, మా పూలు నీకెందుకే, లా 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 మస్తు తిట్టింది. దాన్ని నేను షేర్ చేస్తే బాగుండు మా దాంట్లో బుద్ధి అని వచ్చి కొంచెం మా క్రైస్తవులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మారు మనసు పొందాలి. రెండవది ఏం పొందాలి? బాప్తిస్మం. రెండవది ఏంటి నాన్న? బాప్తిస్మం. ఏంటిది? మీ పాపాలు క్షమించబడాలంటే ఏం కావాలి? బాప్తిస్మం అంటే అర్థం చెప్పండి. లోకం విషయమై, పాపం విషయమై, శరీరం విషయమై, శరీర కోరికల విషయమై, అంతే కదా. లోకం, పాపం, త్రాగుడు, తిరుగుడు, వ్యభిచారం, దొంగతనం, మోసం, అలంకరణ, ఆభరణాలు, ఆచారాలు అన్నిటి విషయమై చనిపోవాలి. చనిపోయిన వానికి లోకముతో సంబంధం ఉందా? సూర్యుని కింద జరుగు దేనితో మరి నీకెందుకుంది? లోకం విషయమై చనిపోయినా నీకెందుకుంటుంది లోకంతో? మూతి జాపి ఎల్లక్కు ఉన్నదా? అక్క ఉన్నదా? ఏం చెప్తాను, ఇదట అదట, అది ఇట్లా చేసిందట, వాడు అట్లా చేసిందట. నీకేం పని లోకస్తులతో? లోక స్నేహము దేవునికి వైరమని ఎరగరా? మరి ఎరగరా? మరి మీరు ఎరగరా? మాట వినరా? వాడెవడో సప్పట్లు వచ్చిన దర్వాజా ఎత్తుందంటే దర్వాజా ఎత్తేది ఆపినవాడు, అంతేనమ్మా. ఇప్పుడు వీడు ఏ ఆచారాన్ని పాటిస్తున్నాడు? అన్యజనుల ఆచారం, లోక ఆచారం. ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవైతే చప్పట్లతో నీకేం పని? చప్పట్లతో నీకేం పని? ఓలితో నీకేం పని? నీకేం పని? ఓ లోకస్తురాలు చెప్తే వింటావు, దాని ప్రకారం నడుస్తావు. నువ్వెట్లా క్రైస్తవుడిరా? నా బాధంత ఇదేరా, నా బాధంత ఇదే, నా బోధంత ఇదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చనిపోయిన నీకు ఎవరితో పాలేదు? లోకస్తులతో పాలేదు, లోక ఆచారాలతో పాలలేదు. చనిపోయిన నీ మీద ఏముండదు? నిజమైన బాప్తిసం పొందిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తుతో పాటు సమాధి చేయబడ్డాడు. ఆయన మరణములో పాలు పొందుతున్నాడు. అలాగే చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. చనిపోయిన వారి మీద ఏమేలుతుంది నానా? చెప్పండి గట్టిగా. అంటే పాపం వాని మీద నుంచి తొలగిపోలేదు, మరణం వాని మీదనే ఉన్నది. లాస్ట్కు వాని బతుకు నేను చెప్పేది ఒకటే బిడ్డ, ఎంత బతుకు బతికి ఇంతెనగా చచ్చినట్లు లాస్ట్కు వాళ్ళ బతుకు నిత్య నరకం రా. మీరు నిత్య నరకం పోవద్దనే మంచి ఉద్దేశంతోనే ఇంతగా ఈ మాటలు ఖండించి మీకు మళ్ళా గట్టిగా చెప్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మీకు మారు మనసు ఇచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. చనిపోయిన వానికి లోక సంబంధమైన ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, లోక సంబంధమైన వాటితో ఇంకేమీ పని లేదు. లోకస్తులు చెప్పినట్టు కాదు నువ్వు వినాల్సింది. దేవుడు చెప్పినట్లుగా వినాలి, దేవుని వాక్యం చెప్పినట్లుగా వినాలి. సో బిడ్డలారా, మీరు లోకస్తుల వల్ల బ్రతకొద్దు, ఓకేనా? లోకస్తులు వారి ఇష్టానుసారంగా బ్రతుకుతారు, వారితో నీకు పోలిక లేదు. నువ్వు వేరు, వాళ్ళు వేరు. నేను అందుకే చెప్తున్నాను, లోకస్తులకు మనం సువార్త చెప్పడం తప్ప వాళ్ళను మనం అననీకేమీ లేదు. ఏదైనా తిట్టుకుంటే బుద్ధి చెప్తే మీకే చెప్పాలి కానీ మేము వాళ్ళని అననీకి లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. బాప్తిసం అనుభవంలో ఒకటి చనిపోతున్నాము. రెండవది చెప్పనా బిడ్డ? 1 పేతురు 3వ అధ్యాయము 21. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. అందరూ ఆమేన్ చెప్పండి నాన్న. హల్లెలూయా. కొంచెం అక్కడనే ఉన్నారా? బాప్తిసం యొక్క అర్థం ఏంటిది నాన్న? శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని. అంటే ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అని. అంటే ఈ బాప్తిసం పొందిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? మా యొక్క జన్మ కర్మ పాపములు క్షమించబడుతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. మా పాపాలను మేము ఇక కడిగేస్తున్నాం, ఇప్పుడు మేము నీతిమంతులము, పరిశుద్ధులము అని అనుకుంటున్నారు. ఓకే, మంచిదే బిడ్డ అని ప్రభు అంటున్నాడు. ఒరేయ్, ఈ శరీర మాలిన్యము తీసివేయటం మాత్రమే కాదు కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు పునరుత్థాన మూలముగా, చదువునానా,
యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షిని నిర్మలమైన అనగా శ్రేష్టమైన మంచి ఏ మచ్చ డాగు లోపము లేని నిర్మలమైన మంచి మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరం అంటే ఏంటి నాన్న? జవాబు. ప్రత్యుత్తరం అంటే ఏంటి నాన్న? జవాబు. దేని గురించి జవాబు చెప్పాలి? యేసుక్రీస్తు పునరుత్థానం ఎందుకు జరిగింది నాన్న? యేసుక్రీస్తు ఎలా పునరుత్థానుడయ్యాడు? ఎందుకు పునరుత్థానుడయ్యాడు? ఏమై పునరుత్థానుడయ్యాడు? చెప్తారా రెండు మాటలు? మన యొక్క జన్మ కర్మ పాపములను తన మీద వేసుకొని భయంకరంగా కొట్టబడి, కొరడాలతో కొట్టబడి, సిలువ మోసి, సిలువ వేయబడి, సిలువలో మరణించి సమాధి చెయ్యబడి ఆ తర్వాత 3వ దినంన తిరిగి లేచాడు. ఎందుకు చనిపోయాడు? ఎందుకు? నువ్వు పాపం చేయొద్దనే కదా. ఆయనను నమ్మి బాప్తిసం పొందిన నీవు ఇక మీదట ఎన్నడూ పాపములో ఉండొద్దు. అంతే కదా బిడ్డ? పాపము చెయ్యొద్దు, పాపములో బ్రతకొద్దు, పాపులతో సాంగత్యము. తెల్లారు లేస్తే ఎవరితోని సహవాసం, ఎవరితోని సాంగత్యం, ఎవరితోని మాటలు, ఎవరితోని వ్యవహారం, పాపములో ఉండొద్దు. అంటే పాపం చేయొద్దు అన్నదే కదా. పాపం అంటే ఏదైనా దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్, పాపానికి దూరంగా ఉండాలి. అయితే ఈ పాపము విషయమై ఆయన పాపము కొరకు చనిపోయాడు కనుక ఆయన తిరిగి లేచుట ద్వారా మనకు నిరీక్షణ ఏమై ఉన్నది? మేము కూడా తిరిగి లేపబడతాం అనేది ఉన్నది. ఇప్పుడు దేవుని విషయాల్లో, ఈ విషయాల్లో మనం ఏం చేయాలంటే, బాప్తిసం యొక్క అనుభవం పొందిన మనం ఏం చేయాలంటే, దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు ఎలాంటి ప్రత్యుత్తరం ఇవ్వాలట? నిర్మలమైన మనస్సా ఏ సాక్షి కలిగి? మంచి మనస్సు. నిర్మలమైన అంటే మంచి మనస్సాక్షి కలిగి దేవుని దగ్గర మనం ఏం చేయాలి? ప్రత్యుత్తరం అంటే జవాబు చెప్పాలి. మీరు చెప్పండి నాన్న, మీకు మంచి మనస్సాక్షితో మీరు దేవుని దగ్గర జవాబు చెప్పగలరా? మంచి మనస్సాక్షి కలిగి నేను పాపములో లేను, నేనే పాపం చేయలేదు, ఎప్పుడైతే మిమ్మల్ని నమ్మానో ప్రభువా, నేను క్రీస్తు రక్తం చేత ఎప్పుడైతే కడగబడ్డానో, బాప్తిసంలో నేను ఎప్పుడైతే క్రీస్తు రక్తం చేత కడగబడి నేను అభిషేకం పొందుకొని సంఘంలో స్థిరపడి ఎప్పుడైతే విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నానో అప్పటి నుంచి నేను ఏ పాపము చేయలేదు, ఏ పాపములో లేను, ఏ తప్పు చేయలేదని మంచి మనస్సాక్షి కలిగి దేవుని ఎదుట జవాబు చెప్పుకోగలరా? నీకు మారు మనసే లేదా? ఏం మారకపోయా? నువ్వు మారకపోతే, నీ అంతరంగం, నీ హృదయం మారకపోతే, నీ క్రియలు మారకపాయ, నీ అలంకరణ మారకపాయ, నీ ఆభరణాలు మారకపాయ, నీ పువ్వులు మారకపాయ, నీ కట్టుబొట్టే మారకపాయ, నీ హృదయంలో ఉన్న 13 విధములైన పాపాల్లో ఏది పోకపాయ. నువ్వేం మారినవని? నీ మార్పును చూడాలి కదా. నీ మార్పును దేవుడు చూడాలి, సేవకులను చూడాలి, పరిశుద్ధులు చూడాలి. నిన్ను గురించి సాక్షి జీవితం అంటే ఏంటిది? ఇతరులు చూసి ఈమె మారింది, ఈమె దేవుని బిడ్డగా మారింది, మంచిగా మారింది, అన్నిటికీ దూరంగా ఉంది, ఇంతకుముందు బూతులు మాట్లాడేది, గొడవలు చేసేది, పంచాలు పెట్టేది మారింది, తన అంతరంగం మారింది, తన మాట మారింది, తన ఆభరణాలు తీసేసింది, అలంకరణ మారింది, కట్టుబొట్టు మారింది, తన పద్ధతి మారింది. నీ గురించి ఏం సాక్ష్యం ఇస్తారు? బయటోడియాడు, పరిశుద్ధులయ్యారు, సేవకుడియాడు, సాక్ష్యం లేదు, మోక్షం ఎట్లా పోతావు నువ్వు? పరలోకం ఎక్కడిది నీ బ్రతుకులో నీకు? మీరందరూ మారుదురుగాక. ఆమెన్, హల్లెలూయా. రైట్, చాలా సంగతులు గలవు కానీ నిర్మలమైన మనస్సాక్షి అంటే చాలా మందికి ఏమైంది? చచ్చిపోయింది. మరికొందరి మనస్సాక్షి ఏమైంది? వాత వేయబడింది. పాత్ర లోపల పరిశుద్ధంగా ఉండాలి, పాత్ర వెలుపల. ఎవరా పాత్ర? ఎవరు నా పాత్ర? మీరే, మనమే, మనందరమే. వెలుపల పరిశుద్ధంగా ఉండాలి, లోపల పరిశుద్ధంగా ఉండాలి. బయట పరిశుద్ధంగా ఉండాలి, లోపల పరిశుద్ధం. 2 దిక్కుల పరిశుద్ధంగా ఉంటేనే పరలోకం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్, ఇది బాప్తిసం యొక్క అర్థం. రైట్, 3వది, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదుము. పరిశుద్ధాత్మ ఏంటిదానో ఒక వరం. చెప్పండి, పరిశుద్ధాత్మ ఏంటిది? ఒక చాలా మంది వరాలు కావాలని కోరుకుంటారా లేదా? దాన్ని ఇంకొంచెం ముందుకెళ్తే ఏమన్నాడు? ఈ వాగ్దానము మీకును. వాగ్దానం అన్నా వరమన్నా ఇంచుమించు. వాగ్దానం అంటే మాట ఇవ్వడం, వరం అంటే పొందుకోవడం. పరిశుద్ధాత్మను ఒక వరముగా దేవుడు మనకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని పిల్లలు లేని వారికి పిల్లలు పుడితే ఏమంటారు? వీడు వరపుత్రుడు అని చెప్పుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే పరిశుద్ధాత్మ అనేది మనకొక వరము, పరిశుద్ధాత్మ అనేది మనకొక వాగ్దానం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎవరికట నాన్న? ఇది పెంతెకొస్తోళ్ళకేనా? ఎవరికి నాన్న ఇది?
పెంతెకొస్తేలకే రానా చదువునా నా మాటలు చదువు. ఈ వాగ్దానము మీకును ఈ వాగ్దానము మీకు అంటే ఎవరికి చెప్తున్నాడు? అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇజ్రాయేలు ప్రజలు, యూదా జనాంగము. వాళ్ళే అనుకుంటారు, అరే పరిశుద్ధాత్మ మాది, అర్చనాచారములు మావి, ధర్మశాస్త్రం మాది, యేసు ప్రభు మాలో పుట్టాడని మీకు మీరే అనుకుంటారు కావచ్చిన బాబరే అని ఏమన్నాడంటే, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును అది మీ పిల్లలకును అది దూరస్తులందరికీ ఇక్కడ అందరిని కలిపేసిన ప్రభుగా దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన ప్రభువైన మన దేవుడు తన యొద్దకు ఎందరిని పిలుస్తూ ఉన్నాడు, పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏం కావాలండి? ఇది పరిశుద్ధాత్మ కావాలి. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇది వరం, ఇది వాగ్దానం. చాలా మంది ప్రజలు చూడండి ఎంత దుర్మార్గమైన ఆలోచనలో. నాకైతే బాధ అనిపిస్తుంది. ఏం కావాలని దేవుని మందిరానికి వస్తారు చాలా మంది? ఆశీర్వాదం. చెప్పండి నాన్న, ఏం కావాలని? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనే వాగ్దానం పొందుకున్నాడు. నీకు సంతానం ఇస్తాననే వాగ్దానము పొందుకున్నాడు. నీకు సమాధానం ఇస్తాననే వాగ్దానము పొందుకున్నాడు. నీ దుఃఖమును నాట్యంగా మారుస్తాననే వాగ్దానము పొందుకున్నాడు. ప్రతి అవసరత అక్కిర ఆయన మహిమలో తీరుస్తాననే వాగ్దానము పొందుకున్నాడు. నీకు నీ ఇంటికి క్షేమం కలుగునుగా కానీ వాగ్దానము పొందుకున్నాడు. సూపర్ వాగ్దానం వచ్చిందని సంకలు కొడతావు. మరి పరిశుద్ధాత్మ అనే వాగ్దానం ఎందుకు పొందుకోవురా? ఇది వద్దారా సేవకుడా? ఇది వద్దారా విశ్వాసి? క్రైస్తవుడా ఆత్మ లేని క్రైస్తవుడా, ఈ వాగ్దానం వద్దారా నీకు? మరి ఆత్మలేని సంఘాలు ఎన్నున్నాయి? ఆత్మలేని క్రైస్తవులు ఎందరున్నారు? ఆత్మలేని సంఘాలు ఎన్నున్నాయి? ఆత్మలేని సేవకులు ఎంతమంది ఉన్నారు? మేము సత్యంలో ఉన్నాం, మేము పరలోకం పోతా ఉంటాడు ఈ దొంగ. ఈ ప్రజల నామకార్థ క్రైస్తవులు మేము అబ్బో మా సేవ, అబ్బో మా సేవకుడు, అబ్బో మా సంఘం, అబ్బో మా ప్రేమ, అబ్బో మా భక్తి పొంగిపోతుంది. పరిశుద్ధాత్మాభిషేకం ఏది? వద్దా? ఈ వాగ్దానం వద్దా? ఈ వాగ్దానం వద్దా నీకు? ఈ వాగ్దానం మొట్టమొదటిగా నన్ను అడిగితే ఈ వాగ్దానం కావాలరా నీకు. ఆమేన్. అపోస్తలుడు ఏమన్నాడు? అరే బాబు, తండ్రి నా వలన వినిన వాగ్దానము మీరు పొందకుండా యెరూషలేము నుంచి ఎక్కడికి బయటికి వెళ్ళకండి అన్నాడు. కనిపెడుతూ ఉన్నారు. మేడ గదిలో 12 మంది అపోస్తలులు, మిగతా వాళ్ళందరూ కలిసి 120 మంది ఏం చేస్తున్నారు నాన్న? కనిపెడుతున్నారు. మరి వారు సేవకు పోలేదు? అంతకు మునుపు సేవ చేయలేదా? దయ్యాలను ఎల్లగొట్టలేదా? ఏదో ఒక దాని మీద వేసుకుంటాడు పునాది, ఏదో ఒక దాని మీద చెడగొట్టుకుంటున్నారు. బ్రతుకులను నాశనం చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఇక్కడ ఎట్లాగైనా బ్రతుకుతావురా బాబులు? అరే బాబు, ఇక్కడ ఎలాగైనా బ్రతుకుతావు. ఇక్కడ ఎవరికి జవాబు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎవడేమన్నాడు, కానీ పరలోకంలో ఖచ్చితంగా నా యేసయ్య ఎదుట నువ్వు జవాబు చెప్పాలి. అరే ఆత్మ లేని నువ్వు క్రైస్తవుడు ఎట్టరా బాబు? ఆత్మ లేని వాడు క్రైస్తవుడే కాదు. 12 మంది అపోస్తలులు, 120 మంది అందరు కలిసి దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు వారు ఏం చేశారు నాన్న? అన్య భాషలతో వారు దేవుని ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భాషలు మాట్లాడితే తప్పట. అప్పుడు అపోస్తలులు కూడా తప్పే కదరా? అప్పుడు అపోస్తలులు కూడా తప్పుడే కదా. మరి క్రొత్త నిబంధన అంతా తప్పుడే కదరా బాబు? ఎందుకు చదువుతావురా? మరిగా పేతురు కొర్నేలి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన బోధిస్తున్నప్పుడు ప్రజలందరూ వాళ్ళు విన్నప్పుడు వారు ఏమన్నారు? వాళ్ళు పరిశుద్ధాత్మను పొంది ఏం చేస్తారు? ఏం మాట్లాడుతున్నారు? అరే ఊకవచ్చు కదా మౌనంగా. మరి మౌనంగా ఆరాధన చేయాలి ప్రభునని. ఊకోకపోయిన వాళ్ళు మరి మౌనంగా చేయాలి. అల్లరికి కర్త కాదు. యెహోవా సన్నిధిలో మౌనంగా నిలుచుట, స్తుతి చెల్లించుట. ఆ వాక్యం పాటించవచ్చు కదా మరి వీళ్ళందరూ. అపోస్తలుడైన పౌలు 19వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో మీరు ఏ నామంలో బాప్తిసం పొందారంటే యోహాను మారుమనసు విషయమైన బాప్తిసం అన్నాడు. మళ్ళీ అపోస్తలుడైన పౌలు వారికి బాప్తిసం ఇచ్చి వారిని చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చెను. వారు ఏం చేశారట? వారు భాషలతో, అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆమేన్. ఇవన్నీ ఎక్కడ పెడదాం? తీసిపడేద్దామా బైబిల్ నుండి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమైన ఆయన మాట ఏం చేద్దాం? దేవుని ఆత్మచేత నింపబడిన వాడు ప్రవచిస్తాడనే మాట ఎక్కడ పెడదాం? నీ సంఘంలో ప్రవచనం లేదు, భాషలు మాట్లాడేది లేదు, బుద్ధివాక్యం లేదు, జ్ఞానవాక్యం లేదు, భాషను అర్థం చెప్పేటోడు లేడు, ఏది లేదు. మాది సత్యం గల సంఘం అంటావు. ఎలాగంటావురా? 1 కొరింథీ 1:7 ఏమన్నాడు? ఏ కృపావరం అందైన లోపం లేక. కృపావరాలు ఎన్ని నాన్న? ఆత్మ కృపావరాలు ఎన్ని? 9 కదా. ఏ కృపావరంలో లోపం లేదట సంఘంలో. ఇదేం సార్?
ఈ వాక్యాలు ఈ లేఖనాలను ఏంటి? తెలియకపోతే తెలుసుకోవాలరా బాబు. అరే నువ్వు నరకాన్ని ఇప్పుడు తెలుసుకోక నేను ఇట్లే ఉంటానంటే నరకానికి పోతావు. దీంతో ఎవరికేం అవసరమై? నీ ఆత్మను నువ్వే నష్టపోతున్నావు. నీ ఆత్మను నువ్వే నష్టపోతున్నావు. దేవుని ఆత్మను గురించిన ప్రత్యక్షత ప్రతి వారికి ఉండాలి. ఆత్మను గురించిన ఆ క్రమము, ఆ నడిపింపు అది ఉండాలి. అది లేకుండా ఎలాగో బ్రతుకుతావు, ఎలాగో జీవిస్తావు? వీడు అనుకుంటున్నాడు మేము దేవుని ఆత్మచేతనే కదా వాక్యాన్ని బోధించేది. దయ్యం కూడా బోధిస్తుందిరా, సైతాను కూడా బోధిస్తుందిరా. యేసు ప్రభును శోధించినప్పుడు ఏం పెట్టి మాట్లాడిందమ్మా? వాక్యమే కదా. నువ్వు దేవుని కుమారుడవైతే దునుకు, నీ కాళ్ళకు నీ పాదములకు. ఏం మాట్లాడిందండి సైతాను? 91 కీర్తన కదా మాట్లాడింది. 1 తిమోతి 4వ అధ్యాయం చదువుకో. దయ్యముల బోధ కూడింది లోకంలో. వెలుగుదూత తానే నీతిమంతులు ప్రజలందరినీ ఆధారం చేసుకొని, సేవకులను ఆధారం చేసుకొని వారిలో దూరి తప్పుడు ఉపదేశాలు ఇస్తూ ప్రజల్ని రాంగ్ రూట్లో నడిపిస్తూ నిత్య నరకానికి నడిపిస్తుంది. దేవుని ఆత్మ కలిగిన వాడే కదరా అన్నిటిని వివేచించేది. అంతేనా? దేవుని ఆత్మ కలిగిన వాడు ఏం చేస్తాడు? అన్నిటినీ వివేచించును. నీకు వివేచన లేదు, ఏమి లేదు. ఎవరి మీద పడతావు? డిబేట్ అంటావు, గొడవ అంటావు, వాళ్ళు మాట్లాడే తప్పు అంటావు, రాంగ్ అంటావు, దొంగ బోధకులని వాళ్ళని అంటావు. నువ్వు దొంగవైంది. పరిశుద్ధాత్మ అనే వరము ప్రతి వారికి కావాలి. ఆమేన్. ఆ వాగ్దానాన్ని ప్రతి వాడు పొందుకోవాలి. ఇది మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా మీ పిల్లల తరములకు పరిశుద్ధాత్మ ఆగిపోయిందా? భాషలు ఆగిపోయినాయా? ప్రవచనాలు ఆగిపోయినాయా? అద్భుతాలు ఆగిపోయినాయా? సూచక క్రియలు ఆగిపోయినాయా? టీబీ జాషువా ఆ సౌత్ కొరియా వాళ్ళే చూడరా? నీకు తెలియకపోతే చూడరా ఏం జరుగుతున్నాయో. ప్రపంచంలో అనేక దేశాలు, అనేక గ్రామాలు, అనేక ప్రాంతాలు, అనేక సేవకుల ద్వారా జరుగుతున్న సూచక క్రియలు చూడు, అద్భుతాలు చూడు. అద్భుతం అంటే ఏంటిది? అనుకొని జరుగుతాయి కదా. సూచక క్రియ అంటే ఏంటిది? దేవుని ద్వారా జరిగిన ఒక సూచనగా ఉన్న క్రియ కదరా. అర్థం తెలియదు, వాక్యం తెలియదు, సత్యం తెలియదు, బోధ తెలియదు. ప్రతి మాటను, ప్రతి వాక్యమును విభజించి చదివే జ్ఞానం లేదు. ఇలాంటి దొంగలు కూడా సేవ చేస్తున్నారు. మేము సేవకులం, మళ్ళీ మేము సత్య బోధ అంటాడు వాడు. ఎవడు? ఆత్మ లేనోడు, అభిషేకం లేనోడు, ఒక సమర్పణ లేనోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. పరిశుద్ధాత్మ అందరికీ కావాలా వద్దా? ప్రతివాడు ఆత్మచేత నింపబడాలా లేదా? నింపబడ్డాడు అంటే ఒక సూచన ఏంటిది? భాషలు మాట్లాడుట ఒకటి. బుద్ధి వాక్యం, జ్ఞాన వాక్యం. అర్థమవుతున్నాయా? ఎన్ని నాన్న? 9 కృపావరాలు. బుద్ధి వాక్యం, జ్ఞాన వాక్యం, అలాగనే ప్రవచించుట. ఎక్కువగా ప్రవచించుట 14వ అధ్యాయం అంతా రాసింది కదరా. నీకు అర్థం కాకపోయా? నీ సంఘంలో పోని ప్రవచనం వల్ల ఉందారా భయ్? అప్పుడు క్లియర్గా చెప్పింది కదరా నాన్న. దేవుని ఆత్మచేత నింపబడి ప్రవచించుడు అన్నాడు. చదువు 14వ అధ్యాయం 2 వాక్యాలు చదువు. 1 కొరింథీ. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడు. కోరుకో. ఆసక్తితో అపేక్షించట. కోరుకొనుడి. విశేషముగా మీరు ప్రవచన వరము ఆపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచు. నిజంగా దేవుడు చెప్పిన మాట సత్యం రైతే. ఎవడు గ్రహించట్లేదు. భాషలు అల్లరికి కర్త కాదు. భాషలు పనిచేయి. మరి నాయన వీడికి నిజంగా ఆ వాక్య నెరవేర్పు నిజంగా ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం చాలా మందిలో. భాషలు మాట్లాడలే, దయ్యం మాట్లాడుతుంది అంటాడు వాడొకడు. దయ్యం మాట్లాడుతుందా? ఈ వాక్యం ఏందిరా? భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతాడు. దేవుని వాక్యం ఏంది? నువ్వెవరివిరా దయ్యం మాట్లాడుతున్నారా? నీకు తెలివి తక్కువ సన్నాసులంతా సేవకొచ్చి దేవుని సేవను పాడు చేస్తూ ప్రజల్ని నరకానికి నడిపిస్తున్నారు ఈ దొంగలంతా. ఇప్పుడు దేవుని ఆత్మవరములను ఆపేక్షించమన్నాడు. ఏం ఆపేక్షించమన్నాడు? పోనీ ఫస్ట్ ఏమన్నాడు? నీ దగ్గర ఉంది అరమని నీ సంఘంలో ప్రవచించడానికి, వాక్యాన్ని ప్రకటించడానికి తేడా తెలియదు ఈ దుర్మార్గులకు. ప్రవచించడానికి, వాక్యం ప్రకటించడానికి తేడా లేదు. వాడు అనుకుంటున్నాడు ప్రవచనం అంటే ఈ వాక్యాన్ని ప్రకటించితే ప్రవచనం అనుకుంటున్నారు చాలా మంది. ఎంత దుర్మార్గులు, ఎంత విద్యావిహీనులు, ఎంత అజ్ఞానులు. బైబిల్లో వాక్యం ప్రకటించడం వేరు, ప్రవచించడం ఎలాగుంటుందంటే దేవుని ఆత్మ చేత వారు ప్రేరేపించబడి పలికిరి. 2 పేతురు 1వ అధ్యాయం
20-21. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఎంత అద్భుతమైన మాట! దేవుని మూలముగా పలికారు. బైబిల్లో రాయబడిన వాక్యం వేరు, ప్రవచనం వేరు. ఇప్పుడు బైబిల్లో రాయబడిన నాన్న అగబు అనే ప్రవక్త ఒక ఆయన వచ్చిండు. ఏమని చెప్పినారు? ఆయన కళ్ళు మూసుకొని, ఇదిగో యెరూషలేములో కరువు రాబోతుంది, జాగ్రత్త అన్నాడు. అది రాయబడ్డది ఆరెక్కనన్నా? ప్రవచనానికి వాక్యానికి తేడా తెలియని సేవకులు ఉన్నారు ఈ లోకంలో. ప్రజలు ఉన్నారు. బాధాకరం. మనకెందుకులే అనుకుంటేనేమో మనసులో ఇది ఒక మంట అనిపిస్తుంది. ఎవడెక్కడ పోతే నీకెందురా అని అనిపిస్తుంది కానీ అది సరైన విధానం కాదు. సంఘంలో ప్రవచన వరం ఏమన్నాడు? కొరింథీలోనే చదవండి. ఎవరైనా కొత్తగా వస్తే వాడిని భాషలు మాట్లాడుతుంటే వాడు వినడు గనక వాడు అన్న అనవసరంగా అల్లరి ఎందుకురా బాబు. ఎవడైనా ప్రవచనం కలిగిన వాడైతే, ఒకవేళ ఎవడైనా కొత్తగా వస్తే, ఇప్పుడు కొత్తగా వచ్చిన గురించి ఏం చెప్తాడు ప్రవచించేవాడు? నా కుమారుడా రాజు, ఇదిగో నీ ఇంట్లో ఇది జరిగింది, అది జరిగింది, ఫలానా పరిస్థితి జరిగింది కనుక దాన్ని బట్టి నువ్వు దేవుని ఎదుకు వచ్చావు బిడ్డ, నువ్వు దేవుని అందు విశ్వాసం ఉంచు, దేవుని రక్షిస్తాడని చెప్తుంది. అంతేనే కదా? ఇదే కదా ప్రవచనం అంటే. అది బైబిల్లో రాయబడి ఉంటుందా? దేవుని ఆత్మ పొందుట ద్వారా కలిగే ఆశీర్వాదం ఏంటంటే 9 విధములైన కృపావరములు అనుగ్రహింపబడతాయి. పరిశుద్ధాత్మ పొందుట వలన కలిగే ఆశీర్వాదాలు. పొందకపోతే క్లియర్గా చెప్పాడు, క్రీస్తు ఆత్మ లేని వాడు నా వాడే కాదు, వాని బ్రతుకు నిత్య నరకం, నిత్య నాశనం. ఇక వాడు ఎంతకాలమైనా బ్రతకని, మనకు సంబంధం లేదు. ఆమె చెప్పండి మెయిన్. హల్లెలూయా. కాబట్టి ప్రతి క్రైస్తవుడు దేని కొరకు ప్రయత్నించాలి నాన్న? దేవుని ఆత్మ పొందుట కొరకు ప్రయత్నించాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. రైట్ బిడ్డ. ఒకటి, దేవుని ఆత్మ మనం పొందడం వలన ఏమనుగ్రహింపబడుతుందంటే కృపావరాలు. 9 విధములైన కృపావరాలు మనకు అనుగ్రహింపబడతాయి. రెండవది రోమా 8:2, రోమిలకు రాసిన పత్రిక 8. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి ఎక్కడి నుంచి బిడ్డ? పాప మరణముల నియమము నుండి మనల్ని విడిపించి. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అంటే దానికి ఏం చేయాలి మరి? మనము దేవుని ఆత్మను పొందుకోవాలి. దేవుని ఆత్మను పొందుకుంటే ఏం చేస్తుంది? 2 కార్యాలు చేస్తుంది. ఒకటి, పాపము నుంచి. 2, మరణము నుంచి. వాటి నియమము, వాటి పద్ధతులు ఏవైతున్నాయో అందులో నుంచి మనల్ని తప్పిస్తుంది. నువ్వు చేస్తున్న రైట్ అనుకుంటున్నావు, ఇది పాపం అని కూడా నీకు తెలియట్లేదు. కనుక నువ్వేం చేయాలి? తెలివిగా ఏం చేయాలి? దేవుని ఆత్మను పొందుకోవాలి. ఇది తప్పు అని చెప్తుంది ఆత్మ. ఏమంటుంది? ఇది పాపం, ఈ పాపం వల్ల వచ్చే జీతం మరణం, జాగ్రత్త, ఇది వదిలేయి, ఇది విడిచిపెట్టు బిడ్డ అని చెప్తుంది. చాలా సంగతులు ఉన్నాయి, ఒక 2-3 చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. మూడవది యోహాను 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి, ఆయన అనగా పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. అందరూ ఆమేన్ చెప్పండి. ఎక్కడికి నడిపిస్తుందట? సర్వసత్యం. ఇప్పుడు సర్వసత్యం ఏంటో నీకు తెలియాలంటే నువ్వేం అందుకోవాలి అంటే, సత్యం అంటే తెలియట్లేదు, సర్వసత్యం అంటే ఏంటో తెలియట్లేదు. ఇప్పుడు నేను ఇక్కడ బోధిస్తున్న బోధ, ఉపదేశమే ఇది సర్వసత్యముల గురించిన బోధ. ఆమేన్. హల్లెలూయా. సత్యం అంటే దేవుని వాక్యం. అంటే వాక్యానుసారంగా బ్రతుకుతూ సంపూర్ణతలోనికి ఎదుగుతే సర్వసత్యంలో నడిపించబడుట. అర్థమవుతుందా? అంటే సర్వసత్యంలోనికి దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తుంది, అసత్యములో నుండి విడిపిస్తుంది. అసత్యం అంటే అబద్ధం, అసత్యం అంటే భ్రమ, అసత్యం అంటే పనికి మాలిన బ్రతుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మంచిదానో చెడ్డదానో నీకే తెలియదు. నువ్వు పాపంలో ఉన్నామో అక్రమంలో ఉన్నామో నీకే తెలియదు. ఏది సత్యమో ఏది అసత్యమో నీకే తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతిదాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు మానవుడు వాక్యాన్ని. ఇది సత్యమే అంటాడు వాడు. కనుక ప్రతిదీ సత్యం కాదు, ప్రతిదీ సత్యం కాదు. ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించాలి. నువ్వు గ్రహించాలంటే అది దేవుని ఆత్మ నీకు కావాలి. ప్రతి మానవుని ఎక్కడికి నడిపిస్తున్నట్టున్నారో దేవుని ఆత్మ సర్వ సత్యంలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా,
హల్లెలూయా. రైట్. తీతు పత్రిక 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను రక్షించి. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. నూతన స్వభావం రాకపోతే, నూతన స్వభావం, నూతన బుద్ధి నీకు లేకపోతే రక్షణ, ఏ రక్షణ లేదు? కడవరి కాల రక్షణ లేదు. నీ బ్రతుకు నిత్య నరకం. ఆ ధనవంతుడు ఏడ్చినట్టే, వాడు రోధించినట్టే, వాడు బాధపడ్డట్టే. బిల్లారా, పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకోవాలంటే పరిశుద్ధాత్మనికి ఏం కలుగజేస్తుంది? నూతన స్వభావం, అనగా క్రొత్త స్వభావం. అంటే నీ స్వభావం, ప్రాచీన స్వభావం ఏం చేయాలి? ప్రాచీన స్వభావం క్రీస్తు యేసు సంబంధులు సిలువకేసేసిండ్రా, అంటే చంపేశారు బిడ్డ. అంటే పాత స్వభావం మారిపోవాలి. ఏంటి నీ స్వభావం? నీ స్వభావం అంటే నీ బుద్ధి, నీ స్వభావం అంటే నీ గుణం, నీ స్వభావం అంటే నీ లక్షణాలు, నీ బ్రతికిన తీరు, నువ్వు బ్రతికిన విధానం. ఎక్కడ బ్రతికిన తీరునానా? లోకం. అంటే రక్షణ పొందక మునుపు. ఇప్పుడు చెప్పుకరా ఇక ఆది నుంచి నీ స్వభావం ఇంతకు మునుపు దేన్ని ఏం చేసేది కదా. ఒక్కొక్కటి చెప్పుకొస్తే మనం సరిపోం, ఒక్కొక్కటి చెప్పుకొని వస్తే మనం సరిపోము నాన్న. లోకాన్ని, లోక స్వభావం, లోకస్తులను అనుసరించి బ్రతికావు. నీ స్వభావం ఏంటంటే ఎవరు చెప్తే వాడు ఇంటది, ఎవరు చెప్తే వాడి మాట వింటదండి. ఆమె బుద్ధి ఎక్కడ మారిందండి? వంకర బుద్ధి. ఆమె బుద్ధి ఎక్కడ మారిందండి? ఆమె స్వభావం ఎక్కడ మారిందండి? ఎక్కడ మారిందండి? దేవుని దగ్గరికి వస్తుంది. దేవుని దగ్గరికి వచ్చిన పరిశుద్ధులట కదా, మీరు నీతిమంతులట కదా. మరి ఆ నీతిమంతురాలు పరిశుద్ధురాలు, మరి ఏ సంగతి ఏందండి? ఇంకన్ననే కొనసాగుతుంది కదండి. ఆ బురదలోనే బోరుతుంది కదండి. ఆ బురదలోనే కడగబడిన పంది ఎడబడుతుందట. ఈ పందులన్నీ ఎక్కడ బరుతాయి? ఇప్పుడు బురదలోనే బరుతాయి ఈ పందులు. ఏ పందులు ఇవి? నీతిమంతులని చెప్పుకుంటున్న పందులు. అందుకనే నేను ఒక టాపిక్ చెప్తారా, నిజంగా ఎవరు నన్ను తిట్టినా పర్లేదు, ఒక టాపిక్ చెప్తా. ఏంటో తెలుసా? క్రైస్తవుల్లో ఉన్న పాపులు. ఖచ్చితంగా చెప్తా. ఎందరు వచ్చిన నా మీదకి ఏ గొడవ అయినా పర్వాలేదు, నేను చెప్తా. ఒక్కొక్క అంశాన్ని తీసుకుంటూ, ఒక్కొక్క సబ్జెక్టు తీసుకుంటూ చెప్పుకుంటా పోతే ఇక నేను ఉన్నంతకాలం చెప్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కడగబడ్డావు బిడ్డ, కడగబడ్డావురా. నువ్వు పందివే, కడగబడ్డావు. మంచి వస్త్రాలు వేసుకున్నావు, రాజవస్త్రాలు ధరింపజేశాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. బురద వాసన రాగానే చెప్పిన కదా ఈ స్టోరీ. బురద వాసన రాగానే యజమానుని వదిలించుకొని పోయి మళ్ళా ఆ తోటి పందులతో పాటు. ఎంత అన్యాయం! ఎక్కడ మారింది నీ స్వభావం? ఎక్కడ మారింది నీ బుద్ధి? నీ బుద్ధి మారాలి, నీ స్వభావం మారాలంటే ఇప్పుడు చెప్పు, నువ్వేం పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏం కలుగజేస్తాడు? నూతన స్వభావం, నూతన మనసు, నూతన బుద్ధి, నూతన హృదయం. ఆమేన్. హల్లెలూయా. పాత రోత జీవితం ఏది ఉండదు నాన్న, ఉండదు బిడ్డ. పాత రోత జీవితం ఏది ఉండదు. ఈరోజు ప్రభు బల్ల, అర్థమవుతుందా బిడ్డ? ఈరోజు ఏంటిది? ప్రభు బల్లో చేయవేయాలి. కాబట్టి మీ బుద్ధిని మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమా 8:11 మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. రామని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చావునకు లోనైన ఈ శరీరాన్ని, చావునకు లోనైన నిన్ను, నరకానికి వెళ్ళాల్సిన నిన్ను ఏం చేస్తారట? ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారట? జీవింపజేస్తాడు, అనగా నిత్య జీవాన్ని ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఏం పొందుకోవాలి బిడ్డ? పరిశుద్ధాత్మ అనువరమును పొందుకోవాలి. ఆమేన్. ఇది అపోస్తలుల బోధ, అపోస్తలుల ఉపదేశం. మారు మనసు, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని, నూతన స్వభావము పొందుకొని, పాపమును విడిచిపెట్టి, పాప మరణములోంచి తప్పించబడి, మంచి బ్రతుకుతూ, నీతిగా బ్రతుకుతూ, చావునకు లోని నీ శరీరాన్ని నీవే దేవుని ఆత్మ చేత నింపబడి బ్రతికించుకుందువు గాక.
నిత్య జీవాన్ని పొందుదువు గాక. యుగాయుగాలు ప్రభుతో కూడా జీవించుదువు గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.